ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ప్రజలారా, మనము మన ప్రభువునందు విశ్వాసముంచితే, మనము ఆయనను ఆశ్రయిస్తే, మనము ఆయన మీద ఆనుకుంటే, అనగా మన సమస్త బాధలు భారములు ఆయన మీద మోపి మన జీవితము దేవుని చేతులకు సమర్పించుకొని మనము విశ్వాసంతో ప్రభువును ఆశ్రయిస్తే, దేవుడు మనకి పూర్ణ శాంతిని అనుగ్రహించు దేవునిగా ఉన్నాడు. నిజమైన శాంతి సమాధానము ఈ లోకంలో మనము ఎక్కడ వెతికినా దొరకదు. వాటిని ధనము ఇచ్చి కొనలేము. అవి ఈ లోకంలో లభించునవి కావు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు యొద్దనే అవి దొరుకును. ఆయన మాత్రమే వాటిని అనుగ్రహించును. ఆయన మాత్రమే విసిగిన మన బ్రతుకులను సేద తీర్చు దేవుడు. నలిగిన మన హృదయములను బాగుపరచు దేవుడు. అస్థిరంగా ఉండు మన హృదయమును, అసమాధానంగా ఉండు మన హృదయమును, నెమ్మది లేని మన హృదయమును, భారభరితమైన మన హృదయమును ఆదరించి మనకు నెమ్మదిని, శాంతిని, స్థిరత్వమును, సమాధానమును అనుగ్రహించును. పరిపూర్ణమైన శాంతిని, నిండైన శాంతిని దేవుడు మనకు అనుగ్రహించును. ప్రజలారా, ప్రభువు చెప్పెను గదా, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్టు శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని. ప్రజలారా, మనము ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొనుటమో నేర్చుకొందుమో అప్పుడు మనము సేద తీర్చబడుదాం, ఆదరింపబడుతాం, విడిపింపబడుతాం, రక్షింపబడుతాం. ఆనుకొనుటము అనగా, దేవా, నా సమస్యను నీ ముందర పెట్టుచున్నాను, నాకు సమాధానం లేదు గనుక నా వ్యాజ్యములు, నా పోరాటములు నీకు అప్పగించి నా భారములు నీ మీద మోపుచున్నాను. ఎందుకనగా నేను వాటిని మోయలేకపోవచ్చున్నాను. నా భయములు నన్ను వెంటాడుచుండగా నాకు నెమ్మది లేకయున్నది గనుక నీ పాదముల యొద్ద వాటిని విడిచిపెట్టుచున్నాను. నా జీవితము ఏమిటో, ఏ దారిలో వెళ్ళుచున్నదో నాకు తెలియక నేను సతమతమవుచున్నాను గనుక, నిరీక్షణ లేకయున్నాను గనుక, నాకు ఆధారమైన నీ చేతిలో, నాకు నిరీక్షణాస్పదమైన నీ చేతిలో నా జీవితమును సమర్పించుకుంటున్నానని దేవుని యందు విశ్వాసముంచి, నా దేవుడు సమస్తము చేయును అని, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని మన జీవితములు దేవునికి సమర్పించి మనము నిశ్చింతగా ఉండడమే, మనము దేవుణ్ణి స్తుతించడమే, దేవుని మీద మనము ఆనుకొనడము. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతునన్న దేవుని యొక్క వాగ్దానమందు మనము విశ్వాసముంచి ప్రభువు దగ్గరకు వెళ్ళి మన జీవితాలను సమర్పించుకుంటే, మన దేవుడే మనల్ని రక్షించును, కాపాడును, ఆదుకొనును, శాంతి సమాధానములను దయచేయును. దేవుని వాక్కు ఈ విధంగా సెలవిచ్చుచున్నది, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అని. ప్రజలారా, మనము మన జీవితాంతము వరకు యుగయుగములు మన ప్రభువునందే విశ్వాసముంచి, ఆయన యందే మన నమ్మిక ఉంచి, మన జీవితములను ఆయన చేతిలో పెట్టి అంతము వరకు దేవుని చేత నడిపింపబడుదాం, ఆయన రాజ్యములోనికి చేరుద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎవరూ ఇవ్వలేని ప్రేమ, శాంతి, సమాధానములు మాకు ధారాళంగా అనుగ్రహించే ప్రభువా, మీకు వందనములు. మీ యందు విశ్వాసముంచితే మీరు మాకు విడుదలను, రక్షణను, శాంతిని, సమాధానమును, ధైర్యమును అనుగ్రహింతురని ఎరిగి మీ మీద ఆనుకొని సేద తీరుటకు, నెమ్మది పొందుటకు, సమాధానమును, శాంతిని అనుభవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.